కానీ ఎక్కువ వీళ్ళే తగులుతారు కదా, ఎట్లా మేనేజ్ చేస్తారు? ఎందుకంటే నేను ఎక్కువ మంది కొత్త వాళ్ళతోనే చేశాను సార్. కరెక్ట్. చాలామంది కొత్త ఆర్టిస్టులతో చేశాను నేను. ఎంతోమంది హీరోలు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ పరిచయం చేసి, సో వాళ్ళందరూ అలాగే వచ్చిన వాళ్ళే. రెండో రీజన్ అంటే ఇంతకుముందు ఫిల్మ్లో చేసేవాళ్ళం సార్. ఒక్కొక్క ఆర్టిస్టులు ఉండేవాడు 30 టేకులు 35 టేకులు సీనియర్ ఆర్టిస్టులు. ఇక్కడ ఫిల్మ్ ఏమో రన్ అయిపోతా ఉంటుంది. ఫిల్మ్ ఎక్స్పెన్సివ్ కదా. అవును అవును. సో అదొక చిరాకు. ఇప్పుడు ఫిల్మ్, ఇప్పుడు టైము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక డిజిటల్ వచ్చేసరికి ఎవరు ఇష్టం వాళ్ళది. అది ఇక టైం తినేస్తారు కదా ఇప్పుడు కూడా. వన్ మోర్ అని. వన్ మోర్లుగా సార్ వేస్ట్. ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు ఎడిట్ ప్యాటర్న్తో షూట్ చేయాలి సార్. ఇది సినిమా పాత రోజుల్లో అలాగే చేసేవాడు కదా. పేపర్ మీద మార్క్ చేసుకుని ఇది క్లోజ్అప్, ఇది మిడ్ షాట్, ఇది వైట్ షాట్, ఇది ట్రాక్, ఇది క్రేన్. ఇప్పుడు అలా లేదు కదా. ఫుల్ సీను ఒక 8 యాంగిల్స్లో పెట్టి తీసేయటం, తీసుకెళ్ళి ఆ ఎడిటర్ మొహాన్ని పడేయటం. ఆ ఎడిటర్ ఏదో కట్ చేస్తాడు. ఇప్పుడు డైరెక్టర్ ఎవరు? ఎడిటరే కదా. మరి అతను డిసైడ్ చేస్తాడు ఏ షాట్ ఎక్కడ వేయాలి ఏంటనేది. సో ఫిల్మ్ మేకింగ్ స్టైలే మారిపోయింది. బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్ అనుకోండి. మీరు కోపం గురించి అడిగినందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చింది. ఎలాంటి అన్నెసరీగా నేను ఐఎమ్ వెరీ పేషెంట్ పర్సన్ సార్. నాకంత పేషెన్స్ లేకపోతే ఇన్ని సినిమాలు తీయలేము, ఇవన్నీ స్క్రిప్ట్స్ రాయలేము. బట్ ఇంపేషెన్స్ ఎక్కడ వస్తుందంటే అవతల వాళ్ళు మన టైంకి కానీ మన వర్క్కి కానీ రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు ఎస్ ఐ గెట్ వెరీ యాంగ్రీ.